we need to know that when we seek the kingdom and his righteousness, that we need to recognize the presence of our Almighty Jesus Christ. Aina రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదుకుట అనగా ఆయన ప్రసన్నత మనకున్నది, ఆయన ప్రసన్నతలో మనము నివసించదముగాక అని మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి, మనల్ని మనము రీఫిక్స్ చేసుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనము సరి చేసుకొని మన విశ్వాస జీవితంలో కొనసాగాలి. సో కాబట్టి ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. ఎన్నో వాక్యాల ద్వారా మనందరినీ ఆయన జీవాహారము భుజించి జీవించే వాళ్ళుగా చేస్తూ ముందుకే నడిపిస్తూ ఉన్నాడు. తద్వారా మనము తెలుసుకోగలము, మనము నమ్మాము, విశ్వసించాము, మనం రక్షింపబడిన తరువాత యేసుక్రీస్తు మనలోకొచ్చి నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. You need to recognize that the King is dwelling on the inside of you. You have the indwelling presence of Jesus Christ himself as a King inside of your heart. When you recognize this, ఎప్పుడైతే నీవు నమ్ముతావో, ఎప్పుడైతే నీవు దీన్ని గుర్తిస్తావో, నాలో యేసుక్రీస్తు యొక్క నివసించే ప్రసన్నత ఉంది, నా రాజు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత నా హృదయంలో ఉంది అని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో, దేవుని రాజ్యపు ద్వారములు నీకు తెరవబడతాయి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. దేవుని రాజ్యంలో దేవుడు పొందుపరిచిన అన్నీ కూడా నీకు విప్పబడతాయి. హల్లెలూయా. And not only that you have a relationship with Jesus Christ, that you have to fix your focus, your sight on Jesus Christ, you also need to recognize that you have the presence of Jesus in you. యేసుక్రీస్తు యొక్క ప్రసన్నత నీలో ఉంది అన్నప్పుడు ఆ ప్రసన్నతలో నీవు ఉన్నావో లేదో ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ ప్రసన్నతలో నీవు జీవిస్తున్నావో లేదో, నీవు నివసిస్తూ ఉన్నావో లేదో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. In 1 Corinthians chapter 5 verse 7, for we walk by faith not by sight. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనవలెను. We are the people not like earthly citizens or earthly people that walk by sight or live by sight. చూడడం ద్వారా, చూపు ద్వారా, చూడడం ద్వారా, ఫిజికల్ స్టిములస్ ద్వారా మనము ఆపరేట్ అయ్యే జనులము కాదు. వెలిచూపు వలన కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకు కలిగేడు విశ్వాసము వలననే మనము జీవించుచున్నాము. ఈ వాక్యం వింటున్న మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. వెలిచూపు వలన ఇక మనము ఏ మాత్రము జీవించొద్దు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా.